శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి రంగనాథుని సేవకులకు తన స్నేహితురాండ్రుని మేలుకొలుపు 9వ పాసురమును తెలుగు భాష అనువాదంతో తెలుసుకుందాము. ఈ 9వ పాసురంలో శ్రీకృష్ణుల వారు తన భక్తుల వస్తువులను తన వస్తువుగా తానే కాపాడుకును అని ఓ గోపిక నిర్భయురాలుగా ఉండు అని గోదాదేవి ఓ గోపికను లేపి మా గోష్ఠిలోకి పంపము అని అడుగుచున్నది. ఇక పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. జో జో కమల దళేక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జో ఎనుచును. ఇక ఈ 9వ పాసురం యొక్క భావం తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం. మంచి మాణిక్యాల మేడలో 4 వైపులా దీపాలు వెలుగుతుండగా ధూపం పరిమళిస్తుండగా పట్టు పాన్పున కనులు మూసుకున్న మరదలా తలుపు గడియది, అత్తగారు ఆమెను లేపండి, మీ అమ్మాయి మూగదా, చెవిటిదా, అలసిపోయి ఉన్నదా, కాపలా కాస్తోందా, లేక మొద్దు నిద్రపోతోందా, ఆశ్చర్యం గొలిపి కళ్యాణ గుణాలు కలవాడా, మాధవ, వైకుంఠ అని భగవంతుని గుణాలను పాడుతూ వచ్చాం, లేపి మా గోష్ఠిలోనికి పంపండి, మన వ్రత ఫలప్రదం కావటానికి తోడ్పడండి. విష్ణు చిత్తు తనూజాయే శ్రీ గోదాయే నమః.